హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బాలామృతంతో లడ్డూలు. ఈ బాలామృతం అనేది మనకు అంగన్వాడీ సెంటర్లో ఇస్తారండి. కొంతమంది పిల్లలు బాలామృతం తినమంటే తినరు. అలాంటి వాళ్ళకి ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా లడ్డూల్లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మనకి ఇది ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా ఇలా చేసి పిల్లలకు పెట్టండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఈ విధంగా వేడి అయిన తర్వాత అందులో 2 కప్పుల వరకు బాలామృతం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/4 కప్ అనేది ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని మనం 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మనకు లడ్డూలు అనేది చాలా టేస్టీగా బాగొస్తాయి. ఇప్పుడు ఇందులో 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలానే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. దీన్ని అనేది మనం ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మనకి ఇలా కలుపుతుంటే మనకు ప్యాన్ నుంచి అనేది ఈ మిశ్రమం అనేది సపరేట్ అయిపోతుందండి. ఈ విధంగా అవుతుంది చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు. ఇలా అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు హ్యాండ్స్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా చిన్న సైజు ముద్దలాగా తీసుకొని వీటిని రౌండ్ షేప్లో ఈ విధంగా చేసుకోవాలి. 2 చేతుల మధ్యలో పెట్టేసి ఈ విధంగా రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా మనం మిగతా ముద్దను కూడా ఈ విధంగా చిన్నగా చేసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి. ఈ బాలామృతం అనేది చిన్నపిల్లలకు హెల్త్కి చాలా మంచిదండి. మన గవర్నమెంట్ అనేది అంగన్వాడీ సెంటర్లో వీటిని ప్రొవైడ్ చేస్తారు. మనం ఈ విధంగా చేసుకొని మిగతా లడ్డూలు కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి లడ్డూలు అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మనం ఇక్కడ ఒకటి చించి చూద్దాము. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. లోపల కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.